హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉదయపూర్ ట్రిప్స్ వెళ్ళాం కదా! దాంట్లో 3 డేస్‌కి ట్రిప్‌కయితే వెళ్ళామనమాట. ఆల్రెడీ ఇండివిడ్యువల్‌గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసున్నాను. బట్ స్టిల్ నేను డే 1, డే 2, డే 3 కింద 3 డేస్ పోస్ట్ చేద్దామని చెప్పి వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ డే వ్లాగ్ ఇలా జర్నీతో స్టార్ట్ అయింది. జర్నీ చేస్తున్న తర్వాత మేము రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మేము అక్కడ తీసుకున్నాము శివ్ ప్యాలెస్ అండ్ పనోరమా హవేలీ అండ్ ఇంకా అలానే 2, 3 హోటల్స్ కలిపి ఉంటాయి. మీరిక్కడ చూస్తే మొత్తం అన్నీ గూడా హోటల్స్ ఒకే దగ్గరుంటాయి. లేక్ పిచోర్‌లో గూడా. ఇలా మొత్తం అన్నీ గూడా ఒకే దగ్గరుంటాయి. మీకు స్టేయింగ్‌కి అస్సలు ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నియర్ బై ప్లేసెస్‌లో తీసుకుంటే ఏంటంటే, ఇది లేక్ పిచోలా రెస్టారెంట్. చూడ్డానికి ఎంత బావుంది చూసారా? వైట్ కలర్ ఫర్నిచర్ అండ్ మొత్తం గూడా ఆల్మోస్ట్ ఉదయపూర్‌లో వైట్ బిల్డింగ్స్ అండ్ నెక్స్ట్ అలానే మల్టీ కలర్ కలర్‌ఫుల్‌గానే అనిపించింది. మొత్తం చాలా ప్లెజెంట్‌గా ఉంది ప్లేస్ అయితే. అండ్ ఇదొచ్చేసి లోపలనమాట. ఇప్పుడు లేక్ పిచోలా మనం లేక్ పక్కన డైనింగ్ చూసాం. ఇది లోపలే. అండ్ అక్కడి నుంచి మనం వచ్చేసాము లంచ్‌కి బరోమాసి. బరోమాసి ప్యాలెస్‌లో ఏంటంటే మనకి ముందే ఏమి అపాయింట్‌మెంట్స్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం లంచ్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ కూర్చొని మనం మెన్యూ చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ లేక్ పిచోలాకి వెళ్ళే వాళ్ళు మాత్రం ఫస్ట్ అపాయింట్‌మెంట్ అనేది నీడ్ ఉంది. ఎందుకంటే అక్కడ చాలా మంది వస్తూనే ఉంటారు బికాస్ ఆఫ్ ద ప్లేస్. ఆ ప్లేస్ చూడ్డానికి సగం మంది వస్తూ ఉంటారు కాబట్టి అపాయింట్‌మెంట్స్ అయితే కంపల్సరీ ఫుడ్‌కి. ఇక్కడ మేము ఆర్డర్ చేసాము బటర్ నాన్ అండ్ బటర్ రోటీ. దాంతో పాటు పనీర్ బటర్ మసాలా అండ్ కాజు పనీర్ కర్రీ. సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. నేనసలు చాలా నాన్ వెజ్ లవర్‌ని. నాన్ వెజ్ అట్‌లీస్ట్ వీక్లీ 3, 4 టైమ్స్ తింటాను. అంత పిచ్చనమాట. అలాంటిది నేను వెళ్ళిన 3 డేస్ ట్రిప్ కాకుండా అండ్ నా ట్రావెలింగ్ మొత్తం అలా మొత్తం 1 వీక్ నేనైతే టైం అక్కడ స్పెండ్ చేశాను. 1 వీక్‌లో అట్‌లీస్ట్ ఒక్క రోజు కూడా నేను నాన్ వెజ్ తినలేదంటే నమ్ముతారా? అస్సలు అంత టేస్టీ ఉంది. వెజ్‌లో కూడా ఎన్ని రకాలుంటాయని. మీరు చూస్తే పన్నీర్ ఎంత సాఫ్ట్‌గా ఉంది చూసారా? నేను అలా తీస్తున్నప్పుడు. ఆ బైట్ అలా ఎంత పెద్ద బటర్ రోటీ పీస్‌ని కర్రీస్‌తో లోపల పెట్టుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోయింది. అసలు నాకు ఇప్పుడు గూడా నోరు ఊరుతుంది అది చెప్తుంటే. టేస్ట్ అయితే అసలంత బావుందనమాట. అండ్ మీ ప్లేస్ చూస్తే నేనైతే క్యాజువల్‌గా లంచే కదా అని చెప్పి వెళ్ళాం. బట్ వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ చూసి అనిపించింది, అరే! కొంచెం మంచి డ్రెస్ ఏసుకొని ఉండుంటే ఇంకా మంచి పిక్చర్స్, వీడియోస్ తీసుకునేవాళ్ళం కదా అనేసి. బట్ నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు నా వ్లాగ్స్ యూజ్ అవుతాయని చెప్పి వాళ్ళ కోసం నేను ఇంత క్లియర్‌గా పెడుతున్నాను. చూసారు కదా! మొత్తం వైట్ ప్యాలెస్, వైట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. కానీ కలర్‌ఫుల్‌గా అయితే ఆర్గనైజ్ చేశారు. నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నా అవుట్‌ఫిట్స్ వచ్చేసి ఈ ట్రిప్‌కి నేను కొన్ని అవుట్‌ఫిట్స్ అయితే తీసుకున్నాను. ఈ అవుట్‌ఫిట్స్ అన్నీ గూడా నేను ఫ్లిప్‌కార్ట్ అండ్ నెక్స్ట్ మీషోస్‌లో తీసుకున్నాను. ఇవి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అండ్ మీషోలో గూడా అవైలబిలిటీ ఉంది. మీరు కావాలంటే డ్రెసెస్ ఏదన్నా నా ట్రిప్స్‌లో ఏదైనా డ్రెసెస్ నచ్చితే అది మీరు పిక్చర్స్ స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు డైరెక్ట్‌గా గూగుల్ వైపు నుంచో లేకపోతే యాప్స్‌లోకెళ్ళి సెర్చ్ చేయొచ్చు. నేను ఇంతకు ముందు వెయిట్ చాలా ఎక్కువుండేదాన్ని. బట్ అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తున్నాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను చాలా లావుండేదాన్ని. అండ్ దట్ టూ ఏంటంటే నా ఫేస్ చాలా బ్లాక్ ఉండేది. అంత స్కిన్ టోన్ గూడా డిఫరెంట్ ఉండేది. బట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత నేను చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో నాకు మమ్మీ చనిపోయిన తర్వాత నాకు కొంచెం ఏంటంటే పీసీఓడీ ప్రాబ్లమ్ లాగా వచ్చింది. లైక్ నేను వెయిట్ గెయిన్ అయిపోవడం. దో దానివల్ల నాకు పీరియడ్స్ అనేది కొంచెం అప్పుడప్పుడు కొంచెం స్కిప్ అవ్వడం, లేదంటే ఒకసారి వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఉండడం. ఇలా రీజన్ ఉండడం వల్ల నాకు కొంచెం బాగా వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్ అయింది. అండ్ ఇలా పీసీఓడీ ప్రాబ్లమ్ వల్ల నాకిదయింది. బట్ అప్పుడు నేను కోర్స్ గట్టిగా ఒక 9 మంత్స్ అలా రాశారు. ఐరన్, కాల్షియం చాలా తక్కువుంది అని చెప్పి. అవి యూజ్ చేస్తూ నేను పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది నేను తప్పించాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది అదంతా అయిపోయి. ఇప్పుడు నేను చాలా బెటర్. బట్ మీరు అనుకోవచ్చు ఇంత లావు ఉన్నాను అని. బట్ అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నేను చాలా బెటర్. బట్ స్టిల్ ఇంకా నేను దాని మీదే చూస్తున్నాను. అంటే ఈ 4, 5 ఇయర్స్‌లో ఎప్పుడు తగ్గాలి అన్న ఇదిలోనే ఉన్నాను తప్ప డైట్ అనేది పర్టిక్యులర్ డైట్ ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ అలానే ఏం లేదు. ఇప్పుడు పర్టిక్యులర్ డైట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్స్ ఎప్పుడైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా క్లియర్ రిజల్ట్స్ చూడొచ్చు మీరు నాలో. ఇక్కడ రాజస్థాన్‌లో వచ్చేసి మనం స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళాం తర్వాత ఆఫ్టర్ లంచ్. మీరు చూస్తే ప్రతీది గూడా కలర్‌ఫుల్ డ్రెసెస్ ఉంటాయి.
జ్యువెలరీస్ గానీ, ఏదైనా సరే నాకెంత నచ్చినియి అంటే, మీరు బ్యాక్‌గ్రౌండ్స్ చూసుకుంటే షాప్స్ ఆర్ హౌసెస్ గానీ, లేకపోతే ఏదైనా ప్యాలెస్ గానీ, ఇవన్నీ చూస్తే వైట్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ ప్రిఫర్ చేశారు. బట్ దాని లోపలున్న ఐటెమ్స్ గానీ, డ్రెసెస్ గానీ, ఇవన్నీ గూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ రాజస్థాన్. ఆహ్, ఇది యాక్చువల్లీ ఒక ట్రిప్ మీద పర్పస్ మీద వెళ్ళాం తప్ప, అక్కడైతే మాకెవ్వరు రిలేటివ్స్ లేరు. ఆహ్, నెక్స్ట్ ట్రిప్ ఏదన్నా వస్తే నేను ముందే చెప్తాను. ఏ ట్రిప్ వెళ్తున్నాం అనేది కూడా. ఇక్కడ మేము జ్యువెలరీస్ చూస్తున్నాము. ఇక్కడ ఒకటేంటి మైనస్ అనిపించిందంటే, నేను జ్యువెలరీ నార్మల్‌గా అయితే ఆన్‌లైన్ పర్చేసింగే ఎక్కువుంటది. ఎప్పుడు డైరెక్ట్ షాప్స్‌లో నేను తీసుకోను. బట్ స్టిల్ నేనిక్కడ అడుగుదామని చెప్పి అడిగితే ఒక్కొక్క ఇయర్ రింగ్స్ నాకు 200, 300 చెప్పారు. ఎందుకంటే విజిటర్స్ ఎక్కువుంటారు. పక్క స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఉదయపూర్ చూడ్డానికొచ్చిన వాళ్ళందరి దగ్గర. సో, టూరిజం స్పాట్ గాబట్టి మేబీ ఎక్కువ చార్జ్ చేస్తున్నారేమో అనిపిచ్చింది. బట్ ఇంత ఎక్కువ చార్జ్ చేయడం గూడా కరెక్ట్ కాదేమో మేబీ. ఇప్పుడు ఓకే. ఇప్పుడు రూ. 100 ఇయర్ రింగ్స్ ఒక 150 లేకపోతే 120, 130 అప్ టు 150 ఎనఫ్ అనుకోవచ్చు. బట్ స్టిల్ వీళ్ళు 200, 300 చెప్తుంటే చాలా కాస్ట్ అనిపిచ్చింది. బట్ అయినా సరే ఇంకా టెంపుల్ పర్పస్ అని చెప్పేసి ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ బ్లాగ్స్‌లో చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రాజస్థాన్ నుంచి ఏమేమి తీసుకొని తెచ్చుకున్నాను అనేది. సో, ఇలా ఇయర్ రింగ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరికేస్తున్నాయి. కొన్ని ఇయర్ రింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి. బాగున్నాయి కూడా. అండ్ ఈ ఫస్ట్ డే వ్లాగ్‌లో ఏంటంటే, మేము బడ్జెట్ చూసుకున్న దాన్ని బట్టి మేమెళ్ళాం. రూమ్ తీసుకున్న తర్వాత మేము ఫ్రెషప్ అయ్యి డైరెక్ట్ మేము లంచ్‌కి వెళ్ళిపోయాము. సో, మార్నింగ్ దిగిన తర్వాత మేము ఏదైతే మేము రూమ్ తీసుకున్నామో, అక్కడే మాకు పైన రెస్టారెంట్ కూడా ఉంది. సో, దాంట్లో కాఫీ అండ్ నెక్స్ట్ అలానే బ్రేక్‌ఫాస్ట్ ఇది ఆర్డర్ చేసుకొని తినేసాం. సో, ఆఫ్టర్‌నూన్‌కి బయటకొచ్చాం. ఎందుకంటే మొత్తం సిటీ అనేది ఎక్స్‌ప్లోర్ చేయడానికి బావుంటది అని చెప్పి. సో, అలానే లంచ్ బరోమాసీలో చేసేసి ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే మేము స్టార్ట్ చేసాము. సో, స్ట్రీట్ షాపింగ్ ఇదంతా చేసిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము బయటికి వెళ్ళాము. ఏంటి అంటే 3 డేస్‌లో ఏమేం ప్లేసెస్ చూడాలి, ఏంటి ఇవన్నీ గూడా మేము ఫస్ట్ ప్లానింగ్ అయితే ఏం లేదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. బట్ నార్మల్‌గా అయితే మనకి టాప్ టూరిజం ప్లేసెస్‌లో ఏమంటే ఈ ఉదయపూర్ టూరిస్ట్ ప్లేసెస్‌లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ముందే మనకు తెలుస్తది గదా! సో, అలా మేము ప్లానింగ్ ఏం లేకుండా ఏది త్వరగా అయిపోతే అవి చేసుకుందాము అన్నట్టుగా. బట్ మేమైతే మోస్ట్‌లీ ఫస్ట్ డేలోనే చాలా చూసాము. ఆహ్, లైక్ మేము లేక్ పిచ్చోర్‌లోకి వెళ్ళాము, బరోమాసికి వెళ్ళాము అండ్ దెన్ మేము ఎక్వేరియం చూడడానికి వెళ్ళాము. అండ్ అలానే గంగోర్ ఘాట్ అని చెప్పేసి ఒకటుంటుంది. అదొకటి చూడడానికి వెళ్ళాం. అండ్ స్ట్రీట్ రైడ్స్‌కి వెళ్ళాము. సో, సెకండ్ డే వచ్చేసి చాలా జరిగింది. ఆహ్, సెకండ్ డే ఆల్మోస్ట్ మొత్తం అంతా మాకు సిటీ ప్యాలెస్ అని ఒకటుంటుందక్కడ. దాంట్లోనే ఆల్మోస్ట్ 3, 4 అవర్స్ అనేది టైం పట్టింది. సో, రిమైనింగ్ అంతా గూడా జస్ట్ మేము రాజస్థానీ థాలీస్ ఇవన్నీ టేస్ట్ చేయడానికి వెళ్ళాము. అవి తిని సిటీ ప్యాలెస్ చూసి అండ్ నెక్స్ట్ డే మేము ఆహ్, ధరోహర్ అని చెప్పేసి ఒక ఫోక్ డాన్స్ అని ఉంటుంది. రాజస్థాన్ ఫేమస్ ఫోక్ డాన్సెస్ అంట అవి. సో, అవి చూడ్డానికైతే వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇండివిడ్యుయల్‌గా మీరు చూడొచ్చు వాటిల్లో. అండ్ కొన్ని సెలూన్ పర్పస్‌కి తీసుకున్నాను. అంటే సెలూన్ స్టార్ట్ చేశాను గదా నేను. సెలూన్ స్టార్ట్ చేయకముందే ట్రిప్ ఎళ్ళొచ్చేయడం బెటర్ అని జెప్పేసి ఫస్ట్‌గానే నేను ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు సెలూన్ వర్క్స్ అవి చూసుకున్నాను. నేను ట్రిప్ వెళ్ళింది డిసెంబర్‌లో. నేను సెలూన్ వర్కింగ్ అంతా చూసుకుంది జాన్వరిలో. సో, ఫెబ్ ఫస్ట్ అంటే ఈ మంత్ నుంచి నేను సెలూన్ అయితే స్టార్ట్ చేశాను కాకినాడలో. సో, మన కాకినాడలో వ్యూవర్స్ అందరికీ ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే, మన సెలూన్‌లో ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి నేను మన సెలూన్ ఉన్నంత వరకు 20% ఆఫ్ అయితే కంపల్సరీ. నార్మల్‌గా ప్రతి ఒక్క సెలూన్స్‌కెళ్తే మనకి మెంబర్‌షిప్ కార్డ్స్ అనేది ఉంటది. మెంబర్‌షిప్ కార్డ్ ద్వారా మనకు ఒక 20% ఆఫ్ అయితే ఇస్తూ ఉంటాము. బట్ మనం ఏంటంటే ఇక్కడ ప్రతి సర్వీస్‌కి 20% ఆఫ్ అయితే లైఫ్ టైమ్ ఉంటుంది. లైక్ మన సెలూన్ ఎంత వరకు రన్ చేస్తామో అప్పటి వరకు కూడా 20% ఆఫ్ అయితే ఉంటుంది బ్యూటీ మీద. హెయిర్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటదో లైక్ కెరటిన్ నెక్స్ట్ కెరటిన్ గాని, బొటాక్స్ గాని, స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్ ఇలాంటి అట్ల మీదైతే హెయిర్ ట్రీట్మెంట్స్ మీద నేను డిస్కౌంట్ ఇవ్వలేను. బట్ ప్రైస్ అయితే తగ్గిస్తాను. డిస్కౌంట్ ఇవ్వలేను. ఆహ్, మిగతా బ్యూటీ సర్వీసెస్ గాని, నెయిల్ సర్వీసెస్ గాని, లేకపోతే మెహందీ, మేకప్ అండ్ నెక్స్ట్ అలానే ఇలా కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. సో, దాని మీద అయితే మీకు 20% ఆఫ్ అయితే ఉంటుంది.
ప్యాకేజెస్ అనేది మనం చాలా తక్కువకి చేసి ప్యాకేజ్ చేస్తాము. సో, ప్యాకేజెస్ మీద కూడా మీకు డిస్కౌంట్ రాదు. నార్మల్ బ్యూటీ, హెయిర్ అండ్ నెక్స్ట్ నెయిల్స్ మీద ఇలాంటి వాటి మీద అయితే ఉంటుంది. లైక్ హెయిర్ కట్స్ లేకపోతే స్పా ఇలాంటి వాటికి. అండ్ బ్యూటీ సర్వీస్ వచ్చేసి మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఫేషియల్స్, డీ ట్యాన్స్ అండ్ నెక్స్ట్ క్లీనప్స్ ఇలా ప్రతిదీ. సో కంపల్సరీ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి మన సేల్. సో ఇది వచ్చేసి ఇండియాలోనే పెద్ద ఎక్వేరియం ఇది. సో ఇది వచ్చేసి రాజస్థాన్ ఉదయపూర్ లో ఉంది. ఇండియాలోనే లార్జెస్ట్ ఎక్వేరియం అంట. సో ఓకే, ఎలానో ఇక్కడ వరకు వచ్చాం కదా చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్లీ అయితే మేము చూడాల్సిన లిస్ట్ లో అయితే మేము ఇది యాడ్ చేసుకోలేదు. బట్ స్టిల్ మేము ఏంటంటే బైక్ రెంటల్ చేసుకున్నాము. అక్కడ బైక్ రెంటల్ వచ్చేసి డైలీ 400. సో మనం నార్మల్ గా ర్యాపిడోస్ బుక్ చేసుకొని లేకపోతే ఆటోని మనం బార్గెన్ చేసి వెళ్ళే కన్నా సో బెటర్ ఏంటంటే మీరు ఆటోని బార్గెన్ చేసి తీసుకునే కన్నా ర్యాపిడో చాలా బెస్ట్. సో ర్యాపిడో కన్నా ఇంకా ఏదైనా ఉంది అంటే సో డైలీ మీరు ఒక 400 అంటే కొత్త ప్లేసెస్ కదా. సో బైక్ రెంటల్ ఒకటి తీసుకుంటే మీకు అన్ని కూడా అక్కడ దాని మీద వచ్చేస్తాయి. సో మేము ఏంటంటే బైక్ రెంటల్ 400కి తీసుకున్నాము. తీసుకొని పెట్రోల్ అది ఒక 100 రూపీస్ ఎంతో కొట్టించుకుంటే ఇంక మొత్తం సిటీ అంతా తిరగచ్చు మీరు. సో అలా మేము చాలా బడ్జెట్ చూసుకున్నాము. సో ఒక వ్లాగ్ అయితే ఫుల్ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. 3 డేస్ది కలిపి మళ్ళీ వేరే వ్లాగ్ పెడతాను. సో దాంట్లో అయితే మీకు అసలు ఎంత బడ్జెట్లో మీరు ఒక ట్రిప్ అనేది వెళ్ళొచ్చు, మీకు ఎంత ఛార్జ్ అనేది అవుతుంది, సో ఇవన్నీ కూడా ఒక వీడియోలో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ డే. ఫిషెస్ అన్ని చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ రకరకాల ఫిషెస్ చూసి నాకు అయితే ఫుల్ దిల్కుష్ అయిపోయింది. అసలు నేను ఎప్పుడు చేపలు తినడం కానీ చూడడం కానీ అంటే ఎక్వేరియంలో చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపిస్తాయి. బట్ ఇంట్లో పెంచాలి అంటే చాలా భయం కూడా. ఎందుకంటే అది మనం సరిగ్గా పెంచకపోతే, దానికి ఫుడ్ సరిగ్గా వేయకపోతే మన వల్ల ఒక ప్రాణి చనిపోయింది అన్న ఒక రిగ్రెట్ ఉండిపోతుంది లోపల. సో దానివల్ల నేనేమి ఎప్పుడు కూడా ఇది పెంచను. చిన్నప్పుడు మా ఇంట్లో డాగ్స్ ఉండేవి, ర్యాబిట్ ఉండేది. సో ర్యాబిట్ నేను ఎప్పుడు కూడా చెవులు పట్టుకుని పైకి లేపాలి కదా యాక్చువల్లీ. బట్ నేను అది పొట్టను పట్టుకుని ఇలా లేపేదాన్ని. ఎందుకంటే మమ్మీ పాపం చెవులు పట్టుకుంటే దానికి ఎక్కడ పెయిన్ వస్తుందో ఏంటో మమ్మీ అంటే, లేదు దానికి అక్కడ పట్టుకుంటేనే బాగుంటది, పొట్ట దగ్గర అది పట్టుకుంటే వాళ్ళకి ఆక్సిజన్ అది ఉండదు, చచ్చిపోతాయి అవి ఇవి అని చెప్పి భయపెట్టేవారు. సో ర్యాబిట్ ముట్టుకునేదాన్ని కాదు. మా మా డాడీ చిన్న తాబేలు ఒకటి పెంచేవారు అప్పట్లో. సో అది కూడా మంచిది కాదు అది ఇది అనేసి అనుకున్నారు. ఇచ్చేసారనమాట వేరే వాళ్ళకి. ఇంకా డాగ్ సెట్ ఏంటంటే మా మమ్మీకి మా పెద్దక్కకి చాలా ఇష్టం. సో దానివల్ల మా ఇంట్లో కుక్కలు పెరిగేవి. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ అయితే ఉంటది కంపల్సరీ. నేను ఈ వ్లాగ్ లో ఉదయపూర్ అని చెప్పి నా పర్సనల్ లైఫ్ ఎందుకు చెప్తున్నాను అంటే నా గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ప్రొఫెషనల్ గానే నేను వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని వేరే ఛానల్లో. బట్ నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. సో ఇలా వ్లాగ్స్ తో పాటు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో తర్వాత ఎక్వేరియం అయిపోయిన తర్వాత పానీపూరి తిన్నాము. చాలా టేస్టీ ఉంది. బట్ నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడ హీట్ చేసి ఇవ్వరు. మనకి ఇక్కడ ఆంధ్రాలో ఏంటంటే పానీపూరి తిన్నప్పుడు కొంచెం వేడిగా చేసి ఇస్తారు. అక్కడ అసలే టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. అంటే ఇంకా చల్లగానే మనం పానీపూరి తినాల్సి వచ్చింది. అది ఒక డిసప్పాయింట్మెంట్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మళ్ళీ నైట్ స్ట్రీట్ షాపింగ్ చూసుకున్నాము. అది అయిపోయిన తర్వాత గాంగూర్ ఘాట్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంటుంది. లేక్ పిచోలా ఏదైతే ఉందో దానికి ఇది అటాచ్మెంట్ గాంగూర్ ఘాట్. దీనికి అటాచ్మెంట్ లో మళ్ళీ ధరోహర్ అని చెప్పేసి నేను చెప్పాను కదా రాజస్థానీ ఫోక్ డాన్స్ ఒకటి ఉంటది అని, దాన్ని బగోరికి హవేలీ అంటాము. బగోరికి హవేలీ దీనికి అటాచ్మెంట్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఉదయపూర్ వచ్చిన వాళ్ళు సో డే 1 లో అన్ని ఒకేలా చూసుకోవాలి అంటే నేను చెప్తున్నాను. బగోరికి హవేలీ, గంగోర్ ఘాట్, లేక్ పిచోలా, నెక్స్ట్ అలానే ఎక్వేరియం నెక్స్ట్ ఫతే సాగర్ బోట్ రైడర్ 2 ఒకే పక్కన ఉంటాయి. ఈ లేక్ పిచోలా అండ్ నెక్స్ట్ దాని వెనకాలే ఇవన్నీ కూడా ఉంటాయి. సెకండ్ డే ట్రిప్ లో ఏమేమి చూసాము, థర్డ్ డే ట్రిప్ లో ఏమేమి చూసాము అనేది వీడియోస్ అయితే పెడతాను. బట్ మనకు దగ్గరలో ఎలా ఎలా మీరు ఒకే డేలో ఏమేమి చూడొచ్చు, ఎలా వెళ్తే మీకు టైం సేవింగ్, మనీ సేవింగ్ అవుతుంది అనేది సో నెక్స్ట్ వ్లాగ్స్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడడం అయితే మర్చిపోవద్దు అండ్ అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ మీ దాంట్లో వస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ టైం నేను కోల్కతా వెళ్ళిన వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేశాను వేరే ఛానల్లో. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ నా ఛానల్ కూడా
కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. ఎందుకంటే ఇది ఓన్లీ నా పర్సనల్ లైఫ్ అండ్ వ్లాగ్స్ మాత్రమే. అదైతే నా బ్యూటీ ఛానల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు నేను నచ్చినట్లయితే. ఆహ్, సో ఇదనమాట ఉదయపూర్‌లో ఫస్ట్ డే. చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా అయిపోయింది. సో యాహ్! మీకెలా అనిపించింది ఏంటి కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ గదా! యాక్చువల్లీ నేను వ్లాగ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటది. వేరే వేరే వాళ్ళ వ్లాగ్స్ చూడడం అంటే చాలా ఇష్టం. బట్ నేను వ్లాగ్స్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు వ్లాగ్స్ చేసేది అంతగా రాదు. బట్ నాకు చాలా ఇష్టం వ్లాగ్స్ చేయడం. సో అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను. వ్లాగ్స్ చేయడం వరకు ఓకేనా? కాదా? అనేది నాకు కామెంట్స్‌లో చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.